ఏపీ తిరుమలలో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై రివ్యూ చేశారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఫిబ్రవరి 1న జరగనున్న తీర్థ ముక్కోటికి భారీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుమలలో జరిగే ముఖ్యమైన తీర్థ ఉత్సవాలలో ఇది ఒకటని చెప్పారు అదనపు ఈవో. భక్తుల కోసం షామియానా, రేడియో బ్రాడ్కాస్టింగ్తో ప్రకటనలు, డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. టీటీడీ భద్రతా సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. భక్తుల భద్రత, అన్నప్రసాదం, తాగునీరు, వైద్యం, ఆరోగ్యం, అటవీ విభాగాల ఏర్పాట్లపై రివ్యూ చేశారు. పాప వినాశనం దగ్గర భక్తులకు అన్నప్రసాదం పంపిణీకి శ్రీవారి సేవకులను నియమించాలని చెప్పారు. అధిక బరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులున్న వారితో పాటు చిన్నపిల్లలను అనుమతించమని తెలిపారు. పాప వినాశనం దగ్గర భక్తులను మెడికల్ స్క్రీనింగ్ చేసిన తరువాతనే తీర్థానికి అనుమతించాలని అధికారులకు చెప్పారు. భక్తులకు అత్యవసర పరిస్థితిలో చికిత్స అందించేందుకు 2 అంబులెన్స్లు, 4 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి.